2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి గురువు గారు బాగున్నారు, దశమ స్థానం రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి బాగుండబోతున్నాడు. 14 ఫిబ్రవరి నుంచి రవి కూడా మీకు దశమ స్థానంలోకి వస్తాడు. దాని మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లాభస్థానంలో శని భగవానుడు బాగున్నారు. 5 గ్రహాలు బాగున్నాయి. ఈ వారంలో మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టము, శత్రుబాధలు పెరిగే అవకాశం ఉంటది. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు. కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ఇక్కడ లాభస్థానం అధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉన్నారు. ధన పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ మీకు పంచమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉండి శుక్రుడితో కలిసి ఉండటం మూలంగా లవర్స్ కి చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో అయితే కనుక చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన కుజుడు ఇక్కడ 9వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బలంగా ఉన్నారు పైగా. దీని మూలంగా ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. వృత్తి పరంగా ఇక్కడ దశమ స్థానంలో రాహు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు. మరియు 14 ఫిబ్రవరి నుంచి రవి గ్రహము మీకు కుంభరాశిలోకి రాబోతోంది, అంటే దశమ స్థానంలోకి రాబోతోంది. దీని మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యుడు దశమ స్థానంలో రావటము, రాహువు మరియు శుక్రుడు, బుధుడు ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. మరియు గురువు గారి 9వ దృష్టి కూడా దీని మీద ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారం అనేది వృత్తిపరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక ఈ వారం అనేది చాలా బాగుంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ఏమైనా హోమాలు కనుక కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.